అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా ఈరోజు ప్రధానంగా మన భారతదేశంలోనే ఒక రెండవ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే మన కోరంగి అభయారణ్యం ఏదుందో ఈ యొక్క ప్రాంతం మనకి ప్రధానంగా తెలిసిందే. దాదాపుగా కోరంగి అభయారణ్యం అనేది మనకు ప్రధానంగా చూసుకుంటే 59,000 ఎకరాల్లో ఈ యొక్క కోరంగి మడాడువులు అయితే విస్తరించనున్నాయి. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో ఈ కోరంగి మడాడువులు ఫారెస్ట్ అయితే మనకు ప్రధానంగా ఉందని మన అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో అయితే ఈరోజు మడాడువుల అంతర్జాతీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆ ఏదైతే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఈరోజైతే రాజేంద్ర సింగ్ కూడా ఈరోజు సందర్శించారు. ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు ఈ యొక్క కాకినాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి కోరంగి మరాడని మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతాలను ఈరోజు అయితే ఎవరైతే మనకి ప్రధానంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలిచేటువంటి రాజేంద్ర సింగ్ కూడా ఈరోజు ఈ యొక్క ప్రాంతాలను కూడా సందర్శించడం కాకుండా ఆయన ప్రధానంగా చూసుకుంటే భారతదేశంలోనే రాజస్థాన్కి సంబంధించినటువంటి అల్వార్ జిల్లాకు చెందిన నీటి సంరక్షణ సేవకుడిగా ఉన్నటువంటి అతను వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా అయితే పిలుస్తుంటారు. అతను ప్రస్తుతం ఈరోజైతే ఈ యొక్క మడా ఫారెస్ట్లో ఈరోజైతే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే అడవులను ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే ధ్వంసం అవుతున్నాయి అని ఏదైతే ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వందల ఎకరాలను అయితే ఇక్కడ ధ్వంసం చేసి ఇళ్ల స్థలాలకు నిర్మించారని ఒక ఆరోపణల నేపథ్యంలోనూ ప్రస్తుతం అయితే ఈ యొక్క మడా ఫారెస్ట్ని అయితే సంరక్షించేందుకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అయితే 23,570 హెక్టార్లో అయితే ఈ కాకినాడ సముద్ర తీరం వెంబడి ఈ యొక్క కోరంగి అభయారణ్యం అయితే ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే విస్తరించింది. వీటిని అయితే ఏ విధంగా ధ్వంసమయ్యాయని దానికోసం అయితే ఆయన చూడడానికైతే ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి 11 లక్షల హెక్టార్లు అయితే ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే అక్కడ విస్తరించింది. అది మొదటి ప్లేస్లో ఉంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే ఇక్కడ 59,000 ఎకరాల్లో అంటే 23,570 హెక్టార్లు అయితే ఈ మడా ఫారెస్ట్ అయితే విస్తరించింది. అతిపెద్ద ఇక్కడ మడా ఫారెస్ట్ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ మడా ఫారెస్ట్ని అయితే మనం చూసుకుంటే ఇవి ఎటువంటి నీరులో ఉన్న వీటి చెట్లు అయితే మనకి ప్రధానంగా ఈ చెట్లు అయితే బతుకుతుంటాయి. ఈ చెట్లను ఈ యొక్క చెట్లు అతిపెద్ద మడా ఫారెస్ట్ ఇక్కడ ఉండడంతో వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలిచేటువంటి ఆయన రాజీవ్ సింగ్ గారు కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని చూసి చాలా అబ్బురపరిచినటువంటి పరిస్థితి అవుతుంది. ఈ మడా ఫారెస్ట్ని అయితే ఈరోజు అంతర్జాతీయ సంబంధించినటువంటి మడా ఫారెస్ట్ దినోత్సవంగా పురస్కరించుని ఈ యొక్క ప్రాంతంలో ఆయనంతా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఎటువంటి నీటిలోనైనా కలుస్తుంటాయి. ప్రధానంగా ఈ యొక్క మడా ఫారెస్ట్ని మనం చూసుకుంటే గోదావరి జలాలు కావచ్చు, అలాగే సముద్ర జలాలు రెండు కూడా కలిసే ఒక ప్రాంతంలోనే ఈ మడా అడవులైతే చెట్లయితే జీవిస్తూ ఈ యొక్క సమృద్ధిగా వేపుగా పెరుగుతుంటాయి. ఆ యొక్క ప్రాంతమే ఈ యొక్క కాకినాడ కోరంగి మడా ఫారెస్ట్గా అయితే మనం పిలుస్తుంటారు. ఈ యొక్క చెట్లు మనం చూడొచ్చు. ఎంతో మనకి ఈ కాకినాడ సముద్ర తీరాన్ని కోతకు గురవ్వకుండా కాపాడడం కాకుండా కాకినాడ కావచ్చు, కాకినాడ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఇవంతా కూడా రక్షిస్తూ ఉంటాయి. అటువంటి మడా ఫారెస్ట్ అయితే ఈరోజు అంతర్జాతీయ మడా ఫారెస్ట్ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు పిల్లలతో పాటు మరి అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ మడా ఫారెస్ట్ని అయితే సంరక్షించేందుకు అలాగే ప్రధానంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఎవరైతే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఆయన రాజస్థాన్కి సంబంధించినటువంటి రాజేంద్ర సింగ్ గారు అయితే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్షిప్ గంగానది అక్కడ ఏ విధంగా కలుషితం అవుతుందనే దాని మీద కూడా ఆయనతో కలిసి గతంలో గంగానది పర్యవేక్షించినటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి చాలా ఆనందంగా ఉంది. ఆయన ఏదైతే ఆయన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క మడా భారతదేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే ఇక్కడ సంరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికోసం అయితే పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రావడం, ఈ మడా ఫారెస్ట్ని అయితే చూడడం, ఈ యొక్క ఏ విధంగా సముద్రంలో కలిసే ప్రాంతంలో మడా ఫారెస్ట్ ఏ విధంగా సమృద్ధిగా పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మడా ఫారెస్ట్ విశిష్టం ఏంటంటే
మడ మడ ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ ఈ యొక్క మడ చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లు ఎటువంటి నీటిలోనే బతుకుతాయి. అంటే ప్రధానంగా ఈ యొక్క ఉప్పు నీరుని తీసుకుని ఆ చెట్లు అయితే మంచినీటిగా తయారు చేసుకుని ఉప్పు ఏదైతే ఆకులు ఉన్నాయో ఆకులు అయితే మరీ చెట్లుగా మరీ తిరిగి ఒక ఉప్పునైతే ద్రావాలను అయితే బయటకు వదులుతాయి. ఇది ప్రపంచంలో అన్ని చెట్ల కంటే ఈ ఆక్సిజన్ అయితే ఈ యొక్క మడా చెట్లు అయితే ఎక్కువగా మనకి విడుదల చేస్తుంటాయి. అటువంటి మడా పారిశ్రామిక అయితే సంరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా రావడంతో పాటు అన్నీ కూడా సంరక్షించేందుకు పవన్ కళ్యాణ్ అయితే కంకణం కట్టుకున్న నేపథ్యంలోనూ ప్రధానంగా కాకినాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ కోరంగి అభయారణ్యాన్ని అయితే అన్నీ కూడా సంరక్షించేందుకు ప్రధానంగా ఇవన్నీ కూడా సంరక్షిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజైతే ఈ యొక్క అభయారణ్యంలో ఎన్నో జీవరాశులు కూడా ఉంటుంటాయి. దీని నేపథ్యంలో వీటిని కూడా పరిశీలించి ఈ మడ అడవులను సంరక్షించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేది దానిపై ఇప్పుడు ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఆయన కూడా సంరక్షించడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి ఇంత పెద్ద చెట్లను ఇక్కడ ఎప్పుడూ చూడలేదంటూ ఆయన కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ధ్వంసమైనటువంటి ప్రాంతాలను కూడా అవన్నీ కూడా చూసేందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు అటవీ శాఖ అధికారులతో కలిసి మొత్తం వారాలుగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఈరోజు కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కాకినాడ తాళరేవు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కోరంగి అభయారణ్యం ఏదైతే ఉందో ఇక్కడ మడ అడవులు అయితే విస్తారంగా పెరుగుతాయి. మన భారతదేశంలోనే సెకండ్ ప్లేస్ కావడంతోనే ఈ రెండో స్థానం ఉన్నటువంటి ఈ మడ అడవులను అయితే సంరక్షించేందుకు భారతదేశం మనకు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ ప్రధానంగా ఇప్పుడు వీటిని అయితే ధ్వంసం చేసి ఇళ్ల స్థలాలకి నిర్మిస్తున్నారనేది గతంలో అయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని సంరక్షించేందుకు ప్రధానంగా ఎన్నో చర్యలు అయితే చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మడా ఫారెస్ట్ని ఏ విధంగా ఉందనేది చూసేందుకు ఏదైతే మనకి వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలిచేటువంటి ఆయన రాజేంద్ర సింగ్ గారు అయితే ఈ యొక్క ప్రాంతాలు మొత్తం అన్ని కూడా పరిశీలించారు. లోపలికి వెళ్ళడం సముద్ర తీర ప్రాంతాన్ని కూడా చూడారు. మనం చూడొచ్చు ఈ యొక్క మ్యాంగనీస్ ఈ యొక్క మడా ఫారెస్ట్లు అయితే మన ప్రధానంగా ఈ చెట్లు ఈ సముద్ర తీర ప్రాంతం కావచ్చు ఎక్కడైతే నీరు అనువుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఏపుగా ప్రధానంగా పెరుగుతాయి. ఈ చెట్లు అయితే ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీరం కోతకు గురవ్వకుండా ఎంతో సంరక్షిస్తుంటాయి. ఈ చెట్లను అయితే ప్రధానంగా ఇవి మనం చూసుకుంటే ఇవి ఇటువంటి ఉప్పు వాటర్ అంటే మనకు సముద్రం వాటర్ అయితే మనకి సాల్ట్ ఈ యొక్క టేస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఉప్పు వాటర్లో నీటిలో కూడా వీటిని వేపుగా పెరగడమే కాకుండా వాటి నుంచి నీటిని గ్రహించి మంచి వాటర్గా తీసుకున్న తర్వాత మిగిలిన ఉప్పు శాతాన్ని కూడా బయటికి ఈ యొక్క ఫారెస్ట్ ఈ యొక్క మ్యాంగనీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మడ అడవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన మడా చెట్లకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క గోదావరి జలాలు మనకి విడుదల అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గోదావరి ఈ సముద్ర తీరంలో కలిసేటువంటి ప్రాంతాల్లో ఇవి ప్రధానంగా అక్కడ పెరుగుతానికి అనుకూలంగా ఉంటాయి. అందుకోకాకుండా మనకి కాకినాడ సమీపంలోనే మొత్తం 59,000 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ చెట్లు అయితే మనకి వేపుగా పెరుగుతున్న నేపథ్యంలోనే వీటిని సంరక్షించేందుకు కూడా ప్రధానంగా అనేక చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా వీటి మడ అడవులను అయితే సంరక్షించాలి. మన కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ మడ అడవులను అయితే ఇప్పటికే ఎంతో టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇది అంతంత మాత్రంగానే వీటి సంరక్షణ అయితే ఉంటున్నాయని ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీసీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా వీటిని సంరక్షించే బాధ్యతను అయితే ఆయన తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, వీటిని ఇంకా టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా దీనిపై అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మడా చెట్లు అయితే ఇంత పెద్ద అంటే ఎక్కడా లేని విధంగా మడా చెట్లు ఇక్కడ ఏపుగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవి కేవలం మన వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్ ప్రధానంగా చూసుకుంటే అటువైపు మాత్రమే వీటి ఇండియాకి అలాగే బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోనే వీటి మొదటి స్థానంలో ఉన్నటువంటి అక్కడ ఈ యొక్క మడ అడవులు అయితే అక్కడ ఉన్నాయి. దాని తర్వాత రెండో ప్లేస్లో ఉన్నటువంటి మడ అడవులు కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోనే ఈ యొక్క కోరంగి ఏదైతుందో అభయారణ్యం ఇక్కడే ప్రధానంగా ఈ ఉన్నటువంటి 59,000 హెక్టార్లో అనేక జీవులు మొత్తం ఇక్కడ జంతు జీవులు అన్నీ కూడా ఇందులో రకరకాల ఉంటాయని కూడా అందులో ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక వన్యప్రాణి సంరక్షణ మొత్తం అన్నీ కూడా ఇందులోనే చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. అలాగే మొత్తం అందరూ సంరక్షణలోనే ఈ యొక్క కోరంగి అభయారణ్యం అయితే ఉంటుంది. వీటిని సంరక్షించేందుకు ఇప్పుడు ఏపీ
ప్రభుత్వం అయితే ప్రధానంగా ముందుకు రావడంతోనే, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అది ప్రధానంగా ఎవరైతే రాజేంద్ర సింగ్ గారు ఉన్నారో ఆ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడినటువంటి పేరుగాంచిన ఆయన వచ్చి ఈరోజు మొత్తం అన్ని కూడా సంరక్షిస్తున్నటువంటి చూసి వాటిని అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రపంచ ఈరోజు ఏదైతే ఉందో అంతర్జాతీయ ఏదో మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వీటిని అయితే ఈరోజు అయితే సంరక్షించారు. వీటికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇంకా వీటిని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ యొక్క సముద్ర తీర ప్రాంత కోతకు గురి కాకుండా ఈ సంరక్షణకైతే ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి అంటున్నారు. అంటే అంతరించిపోతున్నటువంటి ఈ మడ అడవులను సంరక్షించవలసిన బాధ్యత అనేది ఇప్పటికే భూభాగం సముద్ర కోత గురవి తీరం అయితే కోతకు గురవుతుంది. వాటన్ని కూడా కోతకు గురవ్వకుండా ఇవి సంరక్షించేందుకు కూడా మడ అడవులు ఎంతో కీలకంగా ఉన్నాయి. కాకినాడ సముద్ర తీరం కూడా కోతకు గురవ్వకుండా కాకినాడను కూడా కాపాడేటువంటి మడ అడవులు అయితే ఎంతో కీలకంగా ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అటువంటి మడ అడవులను అయితే సంరక్షించేందుకు అనేక ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకినాడలో ఉన్నటువంటి ఈ మడ అడవులను సంరక్షించేందుకు కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా అన్ని ప్రాంతాలను కూడా చాలా సీరియస్గా తీసుకుని వీటిని అయితే సంరక్షించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ కోరంగి అభయారణ్యం నుంచి. आज 26 जुलाई अंतर्राष्ट्रीय मैंग्रोव संरक्षण दिवस है। इस अवसर पर आंध्रा के फॉरेस्ट डिपार्टमेंट ने इस मैंग्रोव फॉरेस्ट में जो आज अवेयरनेस का काम किया वो सचमुच बधाई के लायक है। मैं हृदय से बधाई देता हूँ। इस जंगल में आके ये जंगल वाकई ही not only for Andhra, this is for India and for world। तो ये जो मैंग्रोव के इतने बड़े पेड़ हैं मैंने पहली बार देखे और मैं इस बात से बिल्कुल आश्वस्त हूँ कि ये मैंग्रोव ही है, क्योंकि ब्रैकिश वाटर में तो मैंग्रोव ही ग्रो कर सकता है। बट इतने बड़े मैंग्रोव के पेड़ मैंने अपने जीवन में मैं पिछले 50 सालों से जंगल में जाता हूँ, मैंने नहीं देखे। दिस इज़ द फर्स्ट टाइम आई रियली enjoy with this beautiful healthy mangrove forest. So again congratulations to the forest department, but my journey is not stop here. Now I am going where they destroy the mangrove somewhere, because now is a very very good person who is really loving to nature. He is my friend. I not have the friendship with the politician in this country, but who have love and respect to the forest or for nature. He is my friend. So I came and I meet tomorrow. Who is your friend? You didn't tell that. Pavan Kalyan. So he is a really friend because he lived with me full 3 days in Haridwar. That time we are fighting for Ganga. I am in the authority of Ganga Basin, the member, but I never feel I am the authority. If they are not doing rightly, so I can say truth. So that time he really support our movement, and he came and he spent 3 days in Haridwar. So I like him very much, and I like only the love and respect to the nature. I not like to the party politics. I am far away from the party politics, but I know and I follow the party politics for nature, loving to nature. So I am going there, both the distraction also. Thank you very much. ఈ రోజు 26 జూలై మడ అడవుల సంరక్షణ దినం, ప్రపంచ మడ అడవుల సంరక్షణ దినం ఈరోజు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో ఉన్న 2 రోజుల క్రితం ఫ్రాన్స్లో ఉన్నారు ఆయన. నిన్న విశాఖపట్నంలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని అక్కడ ఎర్రమట్టి దెబ్బలను చూసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా విధ్వంసాన్ని చూడడానికి వచ్చారు. ఎందుకంటే ఇదివరకు మడ అడవుల్ని పేదలందరికీ ఇళ్ళ పేరిట 106 ఎకరాల్లో మడ అడవులను ధ్వంసం చేశారు. 58 ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంచారు. దానిలో కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వడం లేదనే ఉద్దేశంతో అది చూడడానికి వచ్చారు. కానీ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న మంచి పని కూడా, ఎందుకంటే అక్కడ అది కన్జర్వ్ ఫారెస్ట్ కింద ముందు డిక్లేర్ కాలేదు కాబట్టి, వాళ్ళ చేతిలో లేదు కాబట్టి, అధికారుల చేతిలో లేదు కాబట్టి అక్కడ మడ అడవులు ధ్వంసం చేయగలిగారు.
ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా పెరిగిన మడ అడవులు చూసి రాజేంద్ర సింగ్ గారు చాలా ఆనందించింది ఏంటంటే ఇంత పెద్ద చెట్లు మడ అడవుల్ని నేను ప్రపంచం అంతా తిరిగాను కానీ ఎక్కడ ఇంత పెద్ద చూడలేదు నేను. ఇటువంటి మడ అడవుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. ఎక్కడితో నా ప్రయాణం ఆగదు. మళ్ళీ నేను అక్కడ మడ అడవులను ఎక్కడైతే కొట్టేశారో కాకినాడ పోర్టు దరిదాపులో అక్కడ కూడా వెళ్ళి ఆ మడ అడవుల అంటే రిస్టోరేషన్ యాక్చువల్గా ఏంటంటే ఈరోజు సంరక్షణ దినం. అక్కడ ఎంతవరకు సంరక్షణ చేశారు, ఈ ప్రభుత్వం ఎంతవరకు సంరక్షణ చేసింది అన్నదాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలిస్తాను. నాకు అత్యంత సన్నిహితుడు, పర్యావరణ ప్రేమికుడు, నా మిత్రుడు ఉన్నారు. నార్మల్గా నాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారితో సంబంధం ఉంది. ఆయన నాతో వచ్చి 3 రోజులు గంగా నది గురించి నాతో గడిపిన క్షణాలు నాకు గుర్తున్నాయి. 3 రోజుల పాటు నాతో ఉన్నారు. ఆయన్ని పార్టీలకు అతీతంగా నేను ప్రేమిస్తాను. ఎందుకంటే ఆయన పార్టీ రాజకీయాలు చేసే వ్యక్తి కాదు, పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి. అటువంటి వ్యక్తి చేతిలో ఈ అటవీ సంరక్షణ జరుగుతుందని నమ్ముతున్నాను. మిగతా అడవులు కూడా సంరక్షిస్తారని నమ్ముతున్నాను అని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారు చెప్పారండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.